ఈరోజు ఏప్రిల్ 13, 2026న ఏషియా మార్కెట్స్ అన్నీ ఒక షార్ప్ డిక్లైన్ చూసినాయి. సో ఈరోజు మనం వీడియోలో చూద్దాం ఈ రీజన్ ఏంటిది షార్ప్ డిక్లైన్ కోసం, అండ్ ఈరోజు నిఫ్టీ 50 మన ఇండియాది ఏం కండిషన్ ఉండొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈరోజు 13వ తారీఖున ఈ యుఎస్ మార్కెట్ ఇవి ఓపెన్ అవ్వలేదు. జస్ట్ ఇక్కడ చూడండి ఒక డౌ జోన్స్ అనేది ఇప్పుడు కరెంట్ చేంజ్ అనేది 346 డౌన్ అండ్ ఇది 822 ఐఎస్టీ. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం ప్రకారం చేంజ్ అనేది 0.73%. ఇది చూస్తే మోస్ట్లీ ఆ టెక్నికల్ అనాలిసిస్ ఏం చెప్తుందంటే ఇంకా బుల్లిష్ ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి యూరోపియన్ మార్కెట్స్ ఇంకా ఏం ఓపెన్ అవ్వలేదు. ఏషియన్ మార్కెట్స్ చూడండి, గిఫ్ట్ నిఫ్టీ 13th ఏప్రిల్ 822 వచ్చేసరికి 363 పాయింట్స్ అనేది డౌన్ అండ్ 1.51% అనేది దీని తగ్గింది. అలానే వచ్చేసరికి నిక్కీ 255 జపాన్ది 537 పాయింట్స్ డౌన్తో స్టార్ట్ అయింది అండ్ 0.94% లోవర్ ఈరోజు మార్కెట్. సేమ్ స్ట్రేట్ టైమ్స్ కూడా 13th ఏప్రిల్ డేటా అండ్ హ్యాంగ్సెంగ్ అనేది వచ్చేసరికి హాంకాంగ్ది 281% అండ్ 281.54 పాయింట్స్ అండ్ 1% డౌన్. సిమిలర్లీ తైవాన్ది చూస్తే -13.68 అప్డేట్ అయింది. ఇప్పుడు చూస్తే -23.09 0.07% డౌన్. అలానే వచ్చేసరికి కాస్పీ అనేది కొరియాది -68.49 పాయింట్స్ డౌన్ అండ్ -1.17% అనేది డౌన్. బట్ ఆల్ ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయంటే ఇవి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు వచ్చేసరికి సంఘై కాంపోజిట్స్ కూడా చూస్తే ఆల్ మార్కెట్స్ అనేది ఈరోజు డౌన్తో స్టార్ట్ అయింది. సో మోస్ట్ పాసిబుల్లీ నిఫ్టీ 50 కూడా ఈరోజు అరౌండ్ -1% తగ్గి స్టార్ట్ అవ్వచ్చు. సో అరౌండ్ 0.8 to 1% కొంచెం ఎక్కువ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. కానీ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే భయపడాల్సిన అవసరం లేదు దీనికోసం. మీరు రీజన్ చూసినట్టయితే ఈరోజు మార్కెట్ డౌన్ వెళ్ళడానికి ఏషియా మార్కెట్ ఓపెన్ లోవర్ యాజ్ ఆయిల్ సర్జెస్ ఆఫ్టర్ యూఎస్ మూవ్స్ టు బ్లాకెడ్ ఇరాన్ పోర్ట్స్. సో యూఎస్ ఇరాన్ మధ్యలో పీస్ టాక్ అవడంలో అది సక్సెస్ఫుల్ అవ్వలేదు. సో బేసికల్లీ యూఎస్ ఏమన్నదంటే వాళ్ళు స్టేట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేస్తారు. సో దానివల్ల సడన్గా అందరిలో ఫియర్ రావడం వల్ల ప్రైజెస్ అనేది తగ్గినాయి. సో స్టాక్ మార్కెట్ ఏషియా స్టాక్ మార్కెట్ స్లోలీ డౌన్ అయింది. ఇక్కడ చూసేసరికి ఫ్రెయిల్డ్ యుఎస్ ఇరాన్ టాక్స్ రివైవ్డ్ ఫియర్స్ ఆఫ్ ఎ లాంగర్ వార్ అండ్ డీపర్ మార్కెట్ స్ట్రెయిన్. సో చూస్తే ఆయిల్ అనేది $100 జంప్ అయింది అండ్ ఈ వాషింగ్టన్ అనేది ప్రిపేర్ చేసుకుంది బ్లాకెడ్ ఆఫ్ ఇరానియన్ పోర్ట్ ట్రాఫిక్స్. సో సిమిలర్లీ ఇక్కడ అదే చెప్పింది ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ లోవర్ యాజ్ ఇన్వెస్టర్స్ వెయిటెడ్ రైజింగ్ జియో పొలిటికల్ రిస్క్. సో జనాల్లో ఫియర్ ఉంది, మార్కెట్ అనేది డౌన్ అయింది. కానీ ఒక విధంగా చెప్పాలంటే మీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఒక మంచి థింగ్ ఏంటంటే ఇప్పుడు ఉన్న డిక్లైన్ అనేది స్లోగా స్టీపర్తో స్లోగా చిన్నగా అవుతుంది. కంక్లూజన్కి వచ్చేసరికి దీనికి మెయిన్ రీజన్ యూఎస్ ఇరాన్ మధ్య పీస్ స్టాక్ ఫెయిల్ అవ్వడం అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ విపరీతంగా పెరిగిపోవడం. ఈ ఎనర్జీ క్రైసిస్ అండ్ ఇన్ఫ్లేషన్ ఫీర్ వల్ల అన్ని మార్కెట్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు చాలా టెన్షన్లో ఉన్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఆర్ ఆల్వేస్ సేఫ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం స్టాక్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ధన్యవాదాలు.